నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ సాగుతూ ఉంది. అయితే రెడ్ బుక్ పాలన సాగుతుందంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతుంటే, చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవిస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పేట పంచాయతీ రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తుందని చెప్పొచ్చు. చిలకలూరుపేట నియోజకవర్గం అంటే అతి ప్రాచీనమైనటువంటి నియోజకవర్గంగా చెప్పొచ్చు. అతి ప్రాచీనమైనటువంటి పట్టణంగా కూడా చిలకలూరుపేట పట్టణానికి పేరుంది. అయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి రాజకీయ చరిత్ర పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కేవలం మాటల యుద్ధమే, కానీ ఎప్పుడు కూడా ఆ జిల్లాలో మిగతా నియోజకవర్గాలాగా ఫ్యాక్షన్ వాతావరణం అయితే చిలకలూరుపేట నియోజకవర్గానికి లేదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాలు అయినటువంటి గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల రాజకీయంతో పోలిస్తే చిలకలూరుపేట నియోజకవర్గ రాజకీయం ఆ స్థాయిలో ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూడు నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ కోరలు గతంలో పెద్ద ఎత్తున చాచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో మాటల హోరు నేతల మధ్య పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ చిలకలూరుపేట నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే, ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి నేతలందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే చెప్పుకోవచ్చు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండవ మంత్రివర్గంలో మంత్రిగా విడదల రజనీ గారు ఇక్కడ బాధ్యత నిర్వహించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం త్రిబుల్-ఎం వర్సెస్ విడదల రజనీగా రాజకీయం సాగుతుందని చెప్పుకోవచ్చు. త్రిబుల్-ఎం అంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్సెస్ విడదల రజనీ. అసలు ఎందుకు విడదల రజనీ వర్సెస్ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా నాయకులు అంటే, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇదే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి సోమేపల్లి సాంబయ్య గారు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులకు టికెట్ కేటాయించినప్పటికీ కూడా మర్రి రాజశేఖర్ గారికి రాజశేఖర్ రెడ్డి గారు నైతికంగా మద్దతు తెలపడంతో ఆయన గెలుపు ఈజీగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత కనుక చూస్తే 2009 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ గారు ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విడదల రజనీ గారిని నియమించాలి అనేటువంటి ఆలోచనకైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో విడదల రజనీ గారికి ఇక్కడ సీటు కేటాయిస్తున్నారనేటువంటి ఒక టాక్ ఏదైతే నడిచిందో, అప్పటి వరకు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అనుకున్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారిని నరసరావుపేట సంబంధించి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన క్రమంలో ఇక్కడ విడదల రజనీ గారి ప్లేస్లో మర్రి రాజశేఖర్ గారికి టికెట్ కేటాయించండి, విడదల రజనీ గారికి క్యాన్సిల్ చేయండి టికెట్ అనేటువంటి వ్యాఖ్యలు అప్పట్లో లావు కృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేశారు అనేది పేటలో నడుస్తున్నటువంటి డిస్కషన్. అయితే ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామంటూ బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టు తర్వాత మర్రి వర్గం కూడా విడదల రజనీ గారికి పనిచేశారని చెప్పుకోవచ్చు. అయితే మర్రి రాజశేఖర్ గారి మీద లావు కృష్ణదేవరాయలకి మొదటి నుంచి కూడా ఒక సానుభూతి అయితే ఉందని చెప్పుకోవచ్చు, సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన 2004లో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చిలకలూరుపేట నియోజకవర్గంలో చేయడంతో పాటు ఆయనకి ఒక సౌమ్యుడిగా కూడా పేరుంది నియోజకవర్గంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి పత్తిపాటి పుల్లారావు గారు ఆయన 1994లో గెలిచారు, అదేవిధంగా 2009లో గెలిచారు, అదేవిధంగా 2014లో గెలిచారు. 2004లో మర్రి రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఆయన ఓడిపోయిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో మళ్ళీ విడదల రజనీ గారి చేతిలో ఓడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 2024లో ఆయన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన అయితే కొనసాగుతూ ఉన్నారు. అయితే అటు పత్తిపాటి పుల్లారావు గారి వర్గానికి విడదల రజనీ గారి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అదేవిధంగా ఎన్నికల తర్వాత మర్రి రాజశేఖర్ గారికి విడదల రజనీ గారు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మర్రి రాజశేఖర్ గారు వర్సెస్ విడదల రజనీ గారి ఎపిసోడ్ కూడా కొన్నాళ్ళ పాటు చిలకలూరుపేట నియోజకవర్గంలో సాగింది. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు గారు మర్రి రాజశేఖర్ గారు మొదటి నుంచి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో లావు కృష్ణదేవరాయలు గారు కోటప్పకొండ
తిరునాళ్ళకు వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ విడుదల రజనీ గారికి సంబంధించి ఆవిడ అనుచరుల మీద, అదేవిధంగా ఆవిడ మరిదైనటువంటి విడుదల గోపి గారి కారు మీద కూడా దాడి జరిగింది. అప్పుడు ఆ దాడి జరగడానికి ప్రధాన కారకులు లావు కృష్ణదేవరాయలు గారి అనుచరులు, ఆయన వర్గమైనటువంటి ఆరోపణ ఇటు విడుదల వర్గం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తదనంతర కాలంలో లావు కృష్ణదేవరాయలు వర్సెస్ విడుదల రజనీగా రాజకీయాలు మారిన పరిస్థితి ఉంది. అయితే లావు కృష్ణదేవరాయలు గారికి మర్రి రాజశేఖర్ గారి సపోర్ట్ ఉందనేటువంటిది పేటలో నడుస్తున్నటువంటి చర్చ. అదేవిధంగా ఆ సమయంలోనే విడుదల రజనీ గారి మీద ఆవిడకి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్, అంటే ఏవైతే ఆవిడ ఫోన్ నెంబర్లు యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ల మీద ట్యాపింగ్ జరిగింది అనేటువంటి వ్యవహారం 2021లో పెద్ద సంచలనంగా మారింది. అప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటికి ఇంకా ఆవిడ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే దానికి సంబంధించి ఆవిడ జిల్లా ఎస్పీ గారిని కన్సల్ట్ అయినప్పుడు ఆయన ఒక గంట వ్యవధిలోనే ఆవిడ నెంబర్ని ట్యాప్ చేశారు అని చెప్పటం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. అయితే విడుదల రజనీ గారి ఫోన్ నెంబరు, అదేవిధంగా ఆవిడకి సంబంధించినటువంటి కొంతమంది పిఏల నెంబర్లను ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి అంశం. అయితే గురిజాల్లో జరిగినటువంటి ఒక కేసు ఎపిసోడ్లో, ఒక దొంగతనం కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో విడుదల రజనీ గారి ఫోన్ నెంబర్ని, అదేవిధంగా మరికొంతమంది ఆవిడకి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుల ఫోన్ నెంబర్ని, ఆవిడ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ని ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నిందితుల ఫోన్ నెంబర్లకు బదులు వీళ్ళ ఫోన్ నెంబర్లు చేర్చి వాటితో పాటు, అంటే నిందితుల ఫోన్ నెంబర్లతో పాటు లేదా వాటికి బదులు వీరి ఫోన్ నెంబర్లను చేర్చి అధికారికంగానే వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారనేటువంటి వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. అయితే దీని వెనక ప్రధానంగా లావు కృష్ణదేవరాయలు గారు ఉన్నారనేది ఇప్పుడు విడుదల రజనీ గారు ఆరోపిస్తున్న ఆరోపణ. ఆ రోజు ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలు పోకూడదు, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని రిక్వెస్ట్ చేసిన క్రమంలో ఆవిడ తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారే దీని వెనక ఉండి కథ నడిపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అప్పుడు తాను బయట పెట్టలేదు అనేది ఇప్పుడు విడుదల రజనీ గారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఈ కేసులో అప్పటి గురిజాల డిఎస్పీ సిఐ ఇద్దరూ కూడా సస్పెన్షన్కి గురయ్యారనేటువంటి మాట వాస్తవం. అయితే నిజంగా విడుదల రజనీ గారు ఫోను ట్యాపింగ్ కనుక జరగకపోతే మరి 2021 ఆ సమయంలో గురిజాల డిఎస్పీని, అదేవిధంగా గురిజాల సిఐని ఎందుకు ప్రభుత్వం పెద్దలు ఎందుకు సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఎపిసోడ్ ఒకటి మళ్ళీ తెర మీదకి వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ విడుదల రజనీ గారు కనుక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఎపిసోడ్ మీద కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మరి దాని వెనుకున్నటువంటి వ్యక్తులు నిజంగా లావు కృష్ణదేవరాయలు గారు ఉన్నారా, లేకపోతే మరెవరైనా ఉండి పోలీసు అధికారులను ప్రలోభ పెట్టి మరి ఆవిడ వ్యక్తిగత కాల్ డేటాని బయటికి తీసి మరి ఆవిడని వ్యక్తిత్వ హననం చేశారా అనే అంశము తెర మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అప్పట్లో తన మీద పెద్ద ఎత్తున క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి నేతని తనని అంటకట్టి తన మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనేది విడుదల రజనీ గారు ప్రస్తుతం వాపోతున్నటువంటి ఆవిడ ఆవేదన ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది. చిలకలూరుపేటలో తన నియోజకవర్గానికి సంబంధించి తన అనుచరులతో కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అంశం చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాటు దగ్గర ఉన్నటువంటి బాలాజీ స్టోన్ కస్టర్ యాజమాన్యాన్ని ఆవిడ బెదిరించి 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణ మీద ఆవిడ మీద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఏసీబీ అధికారులు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా విడుదల రజనీ గారు, A2గా మరి అప్పుడు ఎవరైతే విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు, ఐపీఎస్ అధికారి జాషువా గారు, అదేవిధంగా A3గా విడుదల రజనీ గారు మరిదైనటువంటి విడుదల గోపి గారి పేరు, A4గా ఆవిడ పిఏ పేరుని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కావాలనే ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు మరి బాలాజీ స్టోన్ కస్టర్ యాజమాన్యంతో ఒత్తిడి తీసుకొని వచ్చి తన మీద కేసు పెట్టించారనేది ప్రస్తుతం ఆవిడ చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి సంబంధించి నరసరావుపేట ప్రస్తుత తెలుగుదేశం ఎంపీ, నాడు వైసీపీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ పెట్టి అయితే తనకి విడుదల రజనీ గారి మీద నమోదైన ఎఫ్ఐఆర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు ఒక రిపోర్ట్ ఇచ్చారో దానికి సంబంధించి జాషువా గారు ఇచ్చినటువంటి ఒక లెటర్ని ఆయన అయితే చూపించారు. దాంట్లో విడుదల రజనీ గారు ఆ రోజు తనని ఒత్తిడి చేశారని, అయితే ఆ బాలాజీ స్టోన్ కస్టర్ యాజమాన్యాన్ని మీద కేసు బనాయించాలని చెప్పేసి, పెనాల్టీ వేయాలని చెప్పేసి తనను ఒత్తిడి చేశారని, దానికోసం తాను ముందు అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించి మరి, ఎందుకంటే అప్పుడు ఆయన మైన్స్ మినిస్టర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు,
అయితే దానికోసం ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించారని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన దగ్గర డిస్కస్ చేసి పోలీస్ అధికారులతో ఒత్తిడి తెచ్చారని, సో తద్వారా విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు బాలాజీ స్టోన్ కస్టడీ యాజమాన్యాన్ని ఒత్తిడి చేయాల్సి వచ్చిందని, సో దాని సెటిల్మెంట్ వ్యవహారంగా విడుదల రజనీ గారు డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఎపిసోడ్ని లావు కృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ పెట్టి తెర మీదకి తీసుకొచ్చారు. అయితే నిజంగా బాలాజీ స్టోన్ కస్టడీ యాజమాన్యం దగ్గర విడుదల రజనీ గారు డబ్బులు తీసుకున్నారా? ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఏ విధంగా తీసుకున్నారు? క్యాష్ రూపంలో తీసుకున్నారా, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా? అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఒకవేళ ఆధారాలండి, క్యాష్ రూపంలో తీసుకుంటే ఎవరికి ఇచ్చారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటి అంశాలను కూడా లావు కృష్ణదేవరాయలు గారు తెర మీదకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే కేసుకు సంబంధించి కేసును విత్డ్రా చేయించమని చెప్పేసి తన దగ్గరకు ఒక మధ్యవర్తిని పంపారని చెప్పేసి లావు కృష్ణదేవరాయలు గారు చెప్తా ఉన్నారు. అయితే నిజంగా మధ్యవర్తిని కనుక పంపినటువంటి మాట నిజమైతే ఎవరా మధ్యవర్తి అని చెప్పేసి ఆ మధ్యవర్తి పేరును రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆయన్ని కూడా తెర మీదకి తీసుకొని వస్తే నిజంగా విడుదల రజనీ గారు ఈ అంశంలో తప్పు చేశారు, ఒక స్టోన్ కస్టడీ యాజమాన్యాన్ని బెదిరించారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒత్తిడికి గురి చేసి అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి దాని మీద ఆవిడ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ విడుదల రజనీ గారు చెప్తున్న అంశం నిజమా, లావు కృష్ణదేవరాయలు గారు చెప్తున్న అంశం నిజమా అనేటువంటి దాని మీద పోలీస్ అధికారులు ప్రభుత్వమే రంగంలోకి దిగి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మహిళా మంత్రి ఆవిడ, మాజీ మహిళా మంత్రి ఆవిడ ఫోన్నే ట్యాపింగ్ చేస్తే దాని మీద ఇప్పటి వరకు చర్యలు లేకపోతే ఇక భవిష్యత్తులో మిగతా మహిళల యొక్క భద్రత ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇటు లావు కృష్ణదేవరాయలు గారు మాత్రం తనకి ఆ అంశంతో ఎలాంటి సంబంధం లేదని, తన ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎలాగో రజనీ గారు కూడా అలాగే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తన మీద ఆరోపణలు తీసుకొస్తున్నారని చెప్పేసి లావు కృష్ణదేవరాయలు గారు చెప్తా ఉన్నారు. అయితే నిజంగా ఆవిడ మీద ఆవిడ ఫోన్ ట్యాపింగ్ కనుక జరగకపోతే ఎందుకు అప్పుడు గురిజాల డిఎస్పీని, గురిజాల సిఐని ఈ అంశం మీద ఎందుకు సస్పెండ్ చేశారనేటువంటి అంశం కూడా తెర మీదకి రావాల్సి ఉంది. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు తన పార్టీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారిని, అదేవిధంగా తన పార్టీ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి విడుదల రజనీ గారిని వారి ఎపిసోడ్ తెర మీదకి వస్తే పార్టీ ప్రతిష్టతకు భంగం కలుగుతున్న ఉద్దేశంతో కాంప్రమైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఒక మహిళా ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఆయన కూడా నిజంగా బహిరంగంగా మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా లావు కృష్ణదేవరాయలు కూడా ఈ అంశంతో సంబంధం ఉందని అనేటువంటి అంశాన్ని ప్రజలు కూడా ఆలోచిస్తారనేటువంటి అంశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే మాజీ మంత్రికి అయితే పేటలో ఉన్నటువంటి నాయకులు అందరితోటి పెద్ద ఎత్తున వైరం అయితే కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆవిడ ఇటు లావు కృష్ణదేవరాయలు గారి మీద ఫైట్ చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా ఫైట్ చేయాలి, ఎందుకంటే ఆయన కూడా తను ఇబ్బంది పెడుతున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు, ఇంకా ఆమోదం రాజీనామాని ఇంకా ఎవరైతే శాసనమండలి చైర్మన్ ఉన్నారో ఆయన ఆమోదించలేదు కాబట్టి మరి వైకాపా కూడా రాజీనామా చేశారు కాబట్టి అంటే వైకాపా మాజీ ఎమ్మెల్సీ అనుకోవచ్చు మర్రి రాజశేఖర్ గారు. అంటే ఒక నియోజకవర్గంలో ముగ్గురు నేతల తోటి పెద్ద ఎత్తున ఫైట్ అయితే మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశాలన్నిటి మీద ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి, అధికారులు ఇమీడియట్గా స్పందించి విచారణ జరిపి విచారణ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందు కూడా బయట పెడితే ప్రజలకు కూడా అపోహలు ఉండవు. ఎందుకంటే ఒక మాజీ మహిళా ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. కాబట్టి చూద్దాం ఈ అంశంలో విడుదల రజనీ గారు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మరి ఆవిడ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి అంశాలు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.